హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను మీతో మిల్లెట్స్ కుకింగ్ అనేది షేర్ చేస్తున్నాను అనమాట. మిల్లెట్స్ కుకింగ్ అందరూ చేస్తారు కదా, దీంట్లో సపరేట్గా ఏముంది నువ్వు చూపించడానికి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీరు చూడాల్సిందే. సో మిల్లెట్స్ తినాలంటే చాలామంది బాధగా ఫీల్ అయిపోతుంటారు, రోజు వైట్ రైస్కి బాగా అలవాటు పడిపోయి. సో అలాంటి వాళ్ళు ఏంటంటే స్టార్టింగే మిల్లెట్స్ తినాలంటే కష్టంగా ఉంటుంది, కాబట్టి ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి. ఒక చిన్న గ్లాస్తో నేను మిల్లెట్స్ తీసుకున్నాను. మీ ఇష్టం, మీ దగ్గర ఏ మిల్లెట్స్ ఉంటే ఆ మిల్లెట్స్ తీసుకోండి. స్పెసిఫిక్గా మీరు ఇదే తీసుకోవాలి అదే తీసుకోవాలని అయితే నేనైతే ఏం చెప్పను. ఎందుకంటే ఇప్పుడు కొరలు, సామెర అలాంటివి అయితే కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయి. కీన్వో, అండు కొరలు ఇవైతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో మీ బడ్జెట్లో మీ దగ్గర ఏ మిల్లెట్స్ ఉంటే ఆ మిల్లెట్స్ తీసుకోండి. ఒక చిన్న గ్లాస్ అవి తీసుకొని ఒక చిన్న గ్లాస్ బాస్మతి రైస్ని యాడ్ చేయండి. సో అప్పుడు ఏంటంటే మీకు అది తెలియదనమాట. కంప్లీట్గా మీరు మిల్లెట్సే తింటున్నారు అనే ఫీల్ మీకు రాదు. కంప్లీట్గా మిల్లెట్సే తింటే ఫస్ట్ టైం తినే వాళ్ళకి కొంచెము ఇబ్బందిగా అనిపిస్తుంది, తినలేరు. కానీ ఖచ్చితంగా మీరు ఇలా అయితే ట్రై చేయండి. మీరు డైలీ ఇదే తినాలని చెప్పేసి అనుకుంటారు. నేనైతే ఒక 8 hours ముందు నానబెట్టుకున్నాను అనమాట. మిల్లెట్స్ని నానబెట్టుకొని తర్వాత ఒక గ్లాస్ బాస్మతి రైస్ని అయితే అప్పటికప్పుడు వేసేసి వాష్ చేసేసి చక్కగా పొయ్యి మీద పెట్టేసుకొని కుక్ చేసుకున్నాను. చూసారు కదా, ఇలా ఈజీగా కుక్ అయిపోయింది. నేనైతే దీనికి కాంబినేషన్గా ఇవాళ మునక్కాయ పప్పుచారు చేశాను అనమాట. సో ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. సో ఒక ఆమ్లెట్ని కూడా వేసుకున్నాను. మీ లంచ్ని కూడా మీరు ఇలా అంటే డిఫరెంట్గా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. దానికంటే ముందు నేను ఇక్కడ ఫైబర్ రిచ్ అనేది చేస్తున్నాను అనమాట. దానికోసం అయితే నేను ఇక్కడ బ్రోకోలీ, నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న గార్లిక్ పీసెస్, ఫ్రెంచ్ బీన్స్ని కూడా కట్ చేసి వేసేసుకొని వాటిని కూడా ఫ్రై చేసి పెట్టేసుకున్నాను అనమాట. మీ ఎవ్రీ మీల్కి ముందు మీరు ఇలా కనుక తింటే ఖచ్చితంగా ఫైబర్ అనేది మన బాడీలో ఎంతో కొంత రోజు కావాలి కదా. సో ఇది తినేసి ఒక 15 minutes గ్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ మనం ఏదైతే ఫుడ్ తినాలనుకుంటున్నామో అది తింటే పర్ఫెక్ట్ మీల్ అనమాట. ఖచ్చితంగా మీరైతే ఇలా ట్రై చేసి చూడండి. మిల్లెట్స్ 100% తింటారు. ఎందుకంటే రోజు వైట్ రైస్ అంటే ఆబ్వియస్లీ షుగర్ లెవెల్స్ అయితే పెరుగుతాయి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,